హలో ఎవ్రీబడి, ఈరోజు ఈజీ డైజెస్టివ్ చోలే కర్రీ. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చోలేని ఓవర్ నైట్ ఒక పించు సోడా వేసి నానబెట్టాలి. ఆ తర్వాత మంచి కడగాలి. కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఇలా ఆలు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పెద్ద ఇలాచీలు వేసుకొని ఒక 2-3 బగారాకులు వేసేసి కుక్కర్లో మూత పెట్టేసి 3 విజిల్స్ ఇప్పివ్వాలి. చూడండి 3 విజిల్స్ అయింది. ఆవిరిపోయినాక మూత తీసేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇలా ఆలు కూడా మంచిగా ఉడికిపోతుంది. మనం ఓల్ మసాలాలు వేసినాం కదా, అవన్నీ తీసేయాలి. తీసేసి ఒక మిక్సీ జార్లో ఒక 20% ఉడికిన చోలేను వేసుకోవాలి. ఆ తర్వాత ఆలును ఇలా పొట్టు తీసి ఒక సగం ఆలు వేస్తే సరిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేయాలి. ఆ తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి ఎంత మంచి షైనీగా ఉండే పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ను పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ మంచి గోలాలి. ఆ తర్వాత మంచి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. నూనెలనే వేయాలి. ధనియాల పొడి 1 టీ స్పూను, సరిపోయేంత కారపొడి వేసుకోవాలి. ఆ తర్వాత చోలే మసాలా 2 టీ స్పూన్లు వేయాలి. మంచిగా ఇది కొంచెం గోలాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసేయాలి. మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఈ కర్రీకి టేస్ట్ వచ్చేదంతా దీన్ని మనం ఎలా ఫ్రై చేస్తున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చూడండి మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఇలా కలుపుతూ మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్ పైన మంచిగా ఈ గ్రేవీని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతే దీని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చింది కదా, గోలింది అని అనుకోవద్దు. దీనికి టేస్ట్ వచ్చేదంతా దీన్ని మనం ఫ్రై చేసే దానిపైన ఆధారపడి ఉంటుంది. చూడండి ఇలా ముద్దలాగా మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ తప్పకుండా రావాలి. అప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న చోలేని వాటర్తో సహా వేసేయాలి. ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు మన గ్యాస్ ప్రాబ్లమే కానీ డైజెషన్ కాలేదనుకోవడమే కానీ అట్లాంటిది ఏది ఉండదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి క్రీమీగా మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి ఒక 2-3 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే. ఒక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మనకైతే సరిపోయింది. ఇప్పుడు దీనికి పైనుండి తాలింపు ఇవ్వాలి. ఒక గిన్నె పెట్టేసుకొని 2 గరిటెల నెయ్యి పోయాలి. కంపల్సరీ నెయ్యితోనే తాలింపు ఇవ్వాలి. ఒక 1/2 టీ స్పూన్ ఓమా వేయాలి. వాము అజ్వైన్ అంటాం కదా, అది వేసేసి ఒక 2 ఎండుమిర్చిలు వేసి అల్లంను ఇలా పొడుగా కట్ చేసి అల్లం తరుగు 1 టీ స్పూన్ వేసుకోవాలి. హింగు కూడా వేయాలి. ఇది కొంచెం గోలిన తర్వాత మనం కర్రీ రెడీ అయింది కదా, ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేయాలి. 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ అంత కస్తూరి మేతి వేసి గోలిన తర్వాత మనం కర్రీ రెడీ అయింది కదా దానిపైన వేసేసి కలిపేయాలి. చూడండి ఎంత టేస్టీగా ఉండే చోలే కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది పరోటా, చపాతీ, నాన్ దేంతో తిన్నా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చెయ్యండి. ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉండే చోలే కర్రీ రెడీ అయిపోయింది. చెయ్యండి, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.